గౌరవనీయులు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ కేసు ఏదైతే నిజం రావటం కంటే కూడా నిజాన్ని దాచిపెట్టడం కోసం ఎలా అల్లాలో అందరూ కూడా మనం చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మనకి మొన్న ఉదయం మనం చూసాం, వారి యొక్క 7వ వర్ధంతి రోజున ఆ ఇంటి ఆడబడుచు, మనందరికి కూడా ఆడబడుచు లాంటి సునీతమ్మ గారు, ఆ వారి యొక్క ఆవేదన, తండ్రిని కోల్పోయిన బాధ, 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ పయనం, దాంట్లో ఆవిడ పడ్డ ఇబ్బందుల గురించి ఆవిడ కులంకుశంగా చెబితే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా, అతను ఎవరైతే ముఖ్య అనుమానితుడున్నాడో ఈ హత్యలో, అతనితో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా ఈరోజు, అంటే ఏది కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనం అందరం కూడా చూసాం. ఫస్ట్ ఏమో జరిగిన రోజు మాత్రం జరిగిన మార్చి 15వ తేదీ ఉదయం ఏమని చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. కానీ మనకి క్లియర్ కట్గా ఉదయాన్నే ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, బాబాయ్ నోమేర్ అని చెప్పేసి ఎవరు చెప్పారని మరి గూగుల్ టేక్అవుట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత కాదు గొడ్డలతో హత్య చేశారు అన్నారు. దాని తర్వాత పొద్దున్నే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర, అంటే ఎంత చిల్లరగా సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారిని కాపాడటం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిన్న ఎవరైతే ఎంపీ గారు పెట్టారో వారు ఎంపీ హోదాలో ఉండి ఆ రోజు రక్తపు మడగలు ఏదైతే ఉన్నాయో అది తొడకూడదని చెప్పి గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ముందు అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆడబడుచు హేళన చేసే ముందు అసలు ఎంపీ హోదాలో ఉన్న అతను అక్కడ హత్య జరిగి ఉంది, అక్కడ రక్తపు మడుగులు మన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా మార్చకూడదు, తొడవకూడదు అని తెలియదా అని అడుగుతా ఉన్నాను. అదే ఆ గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుట్లు, అంటే ఇతని ప్రమేయం కూడా ఉంది కదా.